ఈరోజు గణపతికి ఎంతో ఇష్టమైన మోతీచూర్ లడ్డు ఎలా చేయాలో చూసేద్దామండి. ఫస్ట్ ఒక కప్పు శనగపిండి తీసేసుకొని దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసి వాటర్ పోసుకుంటూ ఇలా మంచిగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు నీట్గా కలిపేసుకోండి. కన్సిస్టెన్సీ ఇలా నేను చూపించేలాగా రావాలి, ఒక్కొక్క డ్రాపు ఉట్టేలా ఉండాలి. సో నెక్స్ట్ మనము డీప్ ఫ్రై కోసము ఒక సైడ్ స్టవ్ అంటించేసి పెనం పెట్టేసి దాంట్లోకి మనకి ఎంత కాయలో అంత ఆయిల్ వేసేసుకోండి. నెక్స్ట్ ఒక పేపర్ తీసుకొని నేను చూపించేలాగా కట్ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి మొత్తం దాంట్లోకి వేసేసి కింద చిన్నగా కట్ చేసేసి ఇలా బూందీలాగా వేసేసి మంచిగా డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. మొత్తం అంతా ఇలానే చేసేసుకోండి. సో మనకి పెద్దగా వచ్చింది కాబట్టి మనము దీన్ని మొత్తం బూందీ మొత్తం మిక్సీకి వేసేసుకోండి చిన్నగా. తర్వాత పాకం రెడీ చేసేసుకుందామండి. ఒక పాత్ర పెట్టేసి దాంట్లోకి కొంచెం గీ వేసేసి గోడంబి ద్రాక్ష డ్రై ఫ్రూట్స్ వేసేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత దాంట్లోకి వాటర్ వేసేసి కొంచెం షుగర్ వేసేసి సో మనకి పాకం ఎంత కావాలో అంత ఒకటి ఏలక్కి వేసుకోండి. తర్వాత కేసరి కలర్ కూడా వేసేసుకోండి. పాకం వచ్చిందో లేదా అని ఒక ప్లేట్లోకి వాటర్ వేసి దాంట్లోకి మనకు పాకం తీసుకొని దాంట్లోకి వేస్తే అది ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే ఉంటే సో మనకు పాకం అయితే రెడీ అయిపోయినట్టు. ఇలా మొత్తం మనం రెడీ చేసి పెట్టుకున్న బూందీ మొత్తం దీంట్లోకి వేసేసి మంచిగా కలిపేసుకునేసి మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా చిన్న ఉండల్లాగా చేసుకుంటే సో ఎంతో మనకి ఇష్టమైన మోతీచూర్ లడ్డు అయితే రెడీ అయిపోతుంది. సో టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.